సో గైస్ ఇక ఇప్పుడైతే మేము పాలకొల్లు వచ్చేసాము. పొద్దున్నే ఒక 6 o'clock ఫ్రెష్ అప్ అయిపోయినా. టిఫిన్ కూడా తీసుకొచ్చారు మా వాళ్ళు. ఏముందో చూసుకోవాలా. ఇక దిబ్బ రొట్టె అని చెప్పి తెప్పించారు. బాగుంటుంది అంటే దిబ్బ రొట్టె. సో అలా కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మా బాబీ ఇంటికి వెళ్తాము. ఇక్కడ రాజోళ్ళ దగ్గర ఉంటుంది. బాబీ ఇంటికి వెళ్ళేసి అక్కడ నుంచి ఇక్కడ కొన్ని ప్లేసెస్ అన్ని చూసుకొని ఎక్స్ప్లోర్ చేసుకొని ఆ తర్వాత సాయంత్రం ఈవెంట్ మనకు. సో ఇప్పుడే రెడీ అయ్యి పక్కనే గుడి ఉంది, గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని రెడీ అయిపోయినాం. అవునండి, మా మంచి ముగ్గులు వేసారు. ఎవరు వేసారు? మీరు వేసారా? బాగా వేసారమ్మా. హ్యాపీ భోగి అండి అందరికీ. నమస్కారం చేస్తే భోగి పండుగ టెక్నికల్లీ ప్రాక్టికల్లీ ఫైనల్లీ వి మీట్ ఇన్ పాలకొల్లు ఫర్ బ్లాక్ బస్టర్ పొంగల్. బ్లాక్ బస్టర్ పొంగల్. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి మేము ఇంటికి అతిథులుగా వెళ్తాం. సో గబ్బియల్ చూసుకోండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మొదలైపోయింది ఆటలు, పందాలు, కోళ్ళ పందాలు మొదలైపోయినాయి. ఫుల్ హంగామా నడుస్తుంది ఇదంతా. చూడండి మొత్తం చూడండి, స్టార్ట్ అయిపోయింది ఇక్కడంతా. బ్యానర్లే కనబడుతున్నాయి. కలగంపుడి కారే షేక్ అవుతుంది. చెప్పాను కదా. సో గాయస్, ఎవరి దగ్గరికి వచ్చాము చూడండి. బాబీ వాళ్ళ ఇల్లు ఇది. బాబీ వాళ్ళ అన్న బాబు పట్టుకున్నాడు. బాబీ వాళ్ళ ప్లేసు. నేను చిన్నప్పుడు ఇక్కడే ఆడుకున్నా, నాకు ఇంకా గుర్తుంది. అలాగే ఇక్కడ అమ్మవారి గుడి, ఈ రోడ్డు, ఇక్కడ చేరేసుకొని కూర్చొని నాకు పక్కన స్నానం చేశాను. ఇవన్నీ గుర్తున్నాయి. మళ్ళీ ఎప్పుడు కట్టారు ఇది? వెరీ గుడ్. మరి ఇది గేట్ ఎందుకు పెట్టినారా కొత్తగా? గేట్ ఎందుకు పెట్టి? పామ్లా ఏ అరటాకులు ఎండుతున్నాయి. మళ్ళీ బాబీ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఈ ప్లేస్ అంటే ఇదంతా బాగా ఇష్టం. బాగా కట్టారు ఇది గొడ్ల చావిడి. బా డాడీ ఎలా ఉన్నావు? డాడీ మళ్ళీ ఏమనుకుంటున్నాను? ఇంకా ముసలాడు అనుకుంటున్నావు ఏంది? యూత్ అమ్మా. అప్పాలు అలా చెప్పాలా? అప్పాలు చెప్పాలి. బాబీ గారు ఈ ప్లేస్ కోడిపందాలు, స్టార్టింగ్ డ్యాన్సులు ఇక్కడేనా? అరే చికెన్ మసాలా మామూలుగా జన్మభూమి ఎంత కమ్మనైనది.
అన్న ఇక్కడ లేకుండదు హ్యాపీ పొంగల్. మన కోడి మన పందెం ఒక పందెం ప్లేస్ పెట్టాము. సూపర్ స్టార్స్ అదే ఈరోజు మా బాబు ఇంట్లో భోగి పండుగ నాడు మంచి ఫుడ్ తింటాం. చూస్తారు కదా అట్టాకులు వేసుకున్న ఫుడ్. బేసిక్గా ఏం చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో వెజ్ కానీ మేము వచ్చామని మళ్ళీ స్పెషల్గా రొయ్యలు పండుగ అదే ఇచ్చాడు. సీ ఫుడ్ ఎప్పుడన్నా ఎలా తినాలంటే చూస్తూ తినాలి. దాన్ని సీ ఫుడ్ అంటారు. ప్లస్ ఇంకోటి ఏంటి, చూడకూడదు అనుకో ఆ ముళ్ళు అంటే కుచ్చుకోపోతాయి. అప్పుడు చెప్పలేసుకొని తినాలి. అది అన్నా పండుగ పీగిరి ఎలా ఉంది? మామిడికాయ పచ్చడిల కూర ఎలా ఉంది? సూపర్. దాంతోపాటు పండుగప్ప అత్యవసర వేసుకుని ఎర్ర కొబ్బరికాయ పచ్చడి వేసుకోండి. ఎర్ర కొబ్బరికాయ పచ్చడి అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని ఇంకా తినేయండి. బయట తీసుకున్న తర్వాత కూడా తినేస్తున్నా. రోజు వండుకుంటారు. ఏంటది? పులిసి అత్యవసర అండి. అత్యవసరమా? అత్యవసర కొబ్బరి కూర వేసాను. కొబ్బరి వేసాము. చాలు చాలు చాలు. పెసరపప్పు. ఇది పండుగ. సో ఇప్పుడే లంచ్ చేసుకొని బాబీ ఇంటికాడ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాం. మేము హోటల్ బయలుదేరి సాయంత్రం ఈవెంట్ బయలుదేరుతాం. బాబీ కూడా మాతో వచ్చేస్తున్నాడు. వెళ్దాం బాబీ. బాబీ అలాగే సర్దేశాడు మాతో పాటు రావడానికి. సో గైస్ మళ్ళీ మా హోటల్కి వెళ్తున్నాము. బాబు వచ్చేసి బాబు నువ్వు ఏడికి రాజమండ్రి? నేను నర్సాపూర్. నా బాబు నర్సాపూరు, వచ్చేస్తున్నాం. నేను బాబీ మళ్ళా మా గ్యాంగ్ హోటల్కి. ఇక వినోద్ రెడీ అయితే మేము కూడా బయలుదేరుతాం అక్కడ నుంచి. అంతే. ఫస్ట్ డ్యాన్సులు ఉన్నాయి అంటున్నాడు కాబట్టి ఓకే. రికార్డింగ్ డాన్స్లు కాదు, రికార్డింగ్ డాన్సులు ఉండవు. వాటి పర్మిషన్ ఉన్నాయా? లుక్ వేద్దాం. రికార్డింగ్ డాన్స్ సాయంత్రం వేద్దాం. రే మంచి ఫోటో తీరా. అక్కడ అయిపోతాయి ఏందిరా డ్యాన్స్ అయిపోతాయి. మళ్ళీ డాన్స్ క్లియర్ వస్తుంది. క్లియర్ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి జబర్దస్త్ టీం అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మా కమిటీ తరఫున మొత్తం జబర్దస్త్ టీం పైకి రావాలి. అజయ్ పైకి తీసుకెళ్ళి. జబర్దస్త్ టీం స్వాగతం సుస్వాగతం. జబర్దస్త్ టీం స్వాగతం సుస్వాగతం. హాయ్ అండి, అందరికి నమస్తే అండి. బాగున్నారా? హ్యాపీ భోగి అందరికీ. ఈరోజు చింతపల్లిలో జరుగుతున్న ఇంత మంచి కార్యక్రమానికి మేము కూడా రావడం, అది మా బాబీ ద్వారా రావడం. యాక్చువల్గా బాబీ మన ఊరి అబ్బాయి. బాబీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అలాగే తమ్ముళ్ళ కన్నా ఎక్కువ నేను ప్రతి సంవత్సరం బాబీ ఇంటికి వస్తూ ఉంటాను. సో ఇది మన ఫ్రెండ్స్ అంటే మాకు కూడా ఫ్రెండ్సే. ఆ విధంగా వచ్చాను. హేమంతమ్మ
మన ఇంటికి ఎవరైనా వస్తే మనమే సత్య ఆర్కెస్ట్రా అంటే మనందరికీ చిరపతి మా బావగారు ఆర్కెస్ట్రాలో నేను రావడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. స్మార్ట్ అండ్ క్యూట్గా ఉంటారు, ఎప్పటికీ వన్యతరగ వయసు. థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి రాఘవేంద్ర సారీ రాఘవేంద్ర రావు గారు నమస్కారం. ఎవరైనా రోడ్డు మీద పడతారు, మీరేమో ఎత్తదాచారని ఆయన బాబీ మా బోనం బాబీ ఈ ప్రాంతానికి సంబంధించిన జబర్దస్త్లో A1 ఆర్టిస్టు. ఈరోజు మేము వచ్చిందే మా బోనం బాబీ గారి ద్వారా డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు అభిమానపూర్వకంగా ఆహ్వానం. థ్యాంక్ యూ బాబీ. సార్ నాది డౌట్ సార్. చెప్పండి. ఫైర్ స్టేషన్ ఉంటది కదండి అమ్మా, అందరూ మగవాళ్ళే పని చేస్తారా, ఆడవాళ్ళు ఎందుకు పని చేయరండి? ఒక్కసారి మన మగధా దాని ముత్యాలు క్లాప్స్ కొట్టాలండి. ఈరోజు జరుగుతున్న భోగి పండుగ చాలా చాలా గ్రాండ్ది. ఇక్కడ ఉన్న మన మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. చూస్తున్నారు కదా ఎంత జనం ఒక రేంజ్లో ఉన్నది. ఈ స్టేజ్కి నేను ఫస్ట్ టైం వస్తున్నాను. అన్నగారు థ్యాంక్ యూ. లడ్డూలు ఇస్తున్నారు అన్నయ్య వాళ్ళు మాకు. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. లడ్డు కావాలా నాయన? అదృష్టవంతుడివి. అక్కడ అద్భుతమైన ఎనర్జీ సునామీని మన ముందు సృష్టించడానికి అందరికీ నమస్కారం. నేనండి మీ శివారెడ్డి. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. గాడ్ బ్లెస్ యూ. నిండు నూరేళ్ళ ఆయురారోగ్య ఐశ్వర్యాల భగవంతుడు మీకు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి వచ్చింది గడ్డ మీద పరిస్థితున్నాం. ఈ సంక్రాంతి వేడుకలను చూస్తా ఉంటే నేల ఈనిందా సముద్రం పొంగిందా అన్నట్టుగా మా మామగారు ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు అన్న డైలాగులు గుర్తొస్తా ఉన్నాయని చెప్పి రాసుకుంటా ఉన్నాం. వచ్చినటువంటి మీ అందరినీ చూస్తుంటే మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మాట్లాడుతున్నాడు గుర్తుందా? నమస్తే, గుడ్ మార్నింగ్. హాయ్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అన్న. ఏం మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే రాఘవేంద్ర గారు ఉన్నారు కదా ఇక్కడ. జూనియర్ రాఘవేంద్ర ఈ మధ్యకాలంలో సినిమా వచ్చిందన్న చూశాను. ఆంధ్ర కింగ్ ఎంత మంచిగా సూపర్ అన్న. చాలా రోజుల తర్వాత శివన్న అట్లా చూసినందుకు ఐ లవ్ యూ. సో హ్యాపీ ఫీలింగ్. థ్యాంక్ యూ. చెప్పు, ఏ క్లాస్ నువ్వు? మరి ఏంది ఇద్దరేమో చిన్నగా పెద్దగా ఉన్నారు? మళ్ళా నువ్వు ఏ కాదు. మరి స్టడీస్లో ఎవరు ఫస్ట్? ఇద్దరు నెంబర్ 1. నువ్వే ఇంటర్మీడియట్, నువ్వు ఇంటరా? మరి సెకండ్ క్లాస్. ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకున్నా. సారీ. ఓకే, వెరీ గుడ్. నాన్ వెజ్ తింటావు నువ్వు? నిన్ను చూస్తున్నా నువ్వు బర్గర్లు తింటున్నావు. బర్గర్స్, పిజ్జా.
ఎనీ టైం ఐస్ క్రీమ్ చాక్లెట్స్ డూ యువర్ క్లాసికల్ డాన్సర్ క్లాసికల్ డాన్సరా గెలిచారా మరి బా గ్రేట్ గిన్నిస్ రికార్డ్స్ ఇద్దరా నువ్వు ఆల్ ద బెస్ట్ యార్ గుడ్ లక్ యార్ గుడ్ లక్ యూ టూ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ బోత్ బాయ్